అంతేనా? మందులు అయితే ఎట్లా వస్తున్నాయి వాసన అయితే. పచ్చిదే నీళ్ళలో ముంచినవా? అది పడడమే పడతలేదా? ఇంకా కొంచెం జింపు, అది గట్టిగా ఉండే కదా కవరు. మొన్న ఇచ్చిన మందులు మంచిగా పని చేసినాయి మా చేను మీద. కరుగుతుంది అది. మొక్కజొన్నకు కూడా అదే మందు వేసిన పంట వండదా. నీళ్ళు లేకపాయ పంట వండకపాయ. నీళ్ళు ఉంటే బాగానే ఇల్లు. ఇదైతే కంపు వాసన వస్తుంది. మార్వెల్ అంట. అదేమో బుడ్డ బండి, నీదేమో పెద్ద బండి. అదే నాకు కూడా ఫోన్ చేసిరు, కిరణ్ ఇక్కడనే ఉండు కొడతాడంట. అంటే నేను ఆల్రెడీ ఆ పిల్లగాని చెప్తే మరి నేను మళ్ళీ నీకెట్ట చెప్ప. నేను నువ్వు చేతులనే పట్టుకున్నావు చూడు. ఇంకోది దింగోది బండి మీద. ఈరోజు 5 మంది కొడుతున్నాం ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. ఈరోజు 5 మంది కొడుతున్నాం మేము మా పత్తి చేనులో. ఇప్పటిదాకా మందు కలిపింది చూసిరు కదా. ఇది పెద్ద బండి, చిన్న బండి కాదు, పెద్ద బండి అండి. చూస్తూ ఉండండి మా వీడియోస్, మమ్మల్ని సపోర్ట్ చేయండి. రైతుకు మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది తిరగట్లేదు ఇటు పక్కది, దాన్ని తిప్పడానికి ట్రై చేస్తుంది. ఇటు చెట్లు ఉన్నాయిగా, కొంచెం వెనకకు. పైకి అంటుండు డబ్బా. వామ్మో, ఇటు పక్క వస్తే మా అన్న మీదికి సిమ్మిచ్చి కొడుతుంది. ఈ బండికి అయితే ఒక అరగంటలో అయిపోతుందండి చేను. స్ప్రింక్లర్ల లాగా కొడుతుందండి ఈ ట్రాక్టరు. ఇది పెద్ద ట్రాక్టరు. నేను ఫస్ట్ సారి పెట్టిన ట్రాక్టరు చిన్న ట్రాక్టరు. అది 450 తీసుకుంటా చిన్న ట్రాక్టర్కి. ఈ ట్రాక్టర్కి వచ్చేసి 2 ఎకరాలకు 500 అంట. ఆయన ఎక్కువ తీసుకుంటూ చిన్న ట్రాక్టర్ అని అంటుండు. స్ప్రింక్లర్ల లాగా కొడుతుందండి మండి. 8 o'clock. ఇప్పుడు నిమ్మే ఉండదు కదా, ఇది వర్షాకాలం, నిమ్మే ఉండదు. ఇక ఒక 1 hour ఆరినా పర్వాలేదండి. మబ్బు అయితే బాగుంది, వర్షం వస్తుందేమో. 1 hour చేను మీద ఉన్నా చాలు నాకు. మళ్ళీ రేపైతే అడుగు మందు, పై మందు 2 ఒకసారి కావాలంటే కాలేవండి. పై మందు కొడితే ఇక కూలోళ్ళు గడ్డి వీక రాదు, నాకు మందు పెట్టరాదండి. వాసన వస్తుంది. అందుకే ఈరోజు పై మందు కొట్టించుకొని రేపు అడుగు మందు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఈరోజు ఎలాగైనా నాకు ఒక 1/2 hour లేట్ అయినా పర్వాలేదు, ఈరోజు పై మందు కొట్టిస్తాననేసి ఈ ట్రాక్టర్ పిలిపించుకొని ఎర్లీ మార్నింగ్ 8 o'clock ఇంట్లో పనంతా చేసుకొని వచ్చేసాను ఫ్రెండ్స్. వంట చేశాను, బాబుని బాక్స్ పెట్టుకొని స్కూల్కి పోమని చెప్పాను. ఇది 1/2 hourలో అయిపోతుందండి. స్ప్రింక్లర్ల లాగా కొడుతుంది కదా మందు, ఒక 1/2 hourలో అయిపోతుంది. 1/2 hourలో ఇంటికి పోవచ్చు, తొందర రెడీ అయ్యి నా జాబ్కి వెళ్ళొచ్చండి. మా చేనులో ఎమడకాయ చూడండి ఎలా ఉందో. ఎమడకాయ అయితే ఎంత వీకేసినా మళ్ళీ మొలుస్తుందండి. దీన్ని ఎంత దూరంగా పడేసిన చోట అయినా మొలుస్తుంది. ఇదంతా అసలు ఆడనే గుంట తీసి భూమి లోపల వేస్తానంట, మొలవదంట ఇది. ఇక మనం గుంట తీసి వేసే అంత లేదండి. అబ్బా ఎంత అంటే ఫస్ట్ సారి నేను పడేయలేదండి ఇది ఎమడకాయ. ఇది ఏమవుతుందిలే మళ్ళీ వీకినప్పుడు పడేయచ్చులే అనుకుంటే ఇంకా చూడండి ఒక్క కాడ ఎంత కుప్ప వెళ్ళిందో ఈ ఎమడకాయ. ఇంక రేపు అడుగు మంది పెట్టిస్తే జరిగి మధ్యలో అంతా ఊసిపోతుంది. గుంటక కూసిపోతే ఇక తర్వాత మనం ఎత్తి ఇలా వరాల మీద వేసుకోవచ్చండి. గడ్డి అయితే చాలా మెత్తగా ఉందండి. ఎంత బాగా పీకుతా ఉంటే వెళ్తుంది మంచిగా. రేపు ఎలాగైనా కూలోలో పెట్టి గడ్డి వీకియాలండి.
ఎవడకాయ వరకు ఈజీగా వస్తుంది కనుక ఇటు పక్క మందు కొట్టలేదండి, అందుకే వీక్తున్నా. మందు కొడితే ఈ వాసన భరించలేము మనం. ఇక్కడ ఇంకా రాలే ట్రాక్టర్, అందుకే మందు ఇది ఎవడకాయ వీక్తున్నా. ఏది చచ్చినా ఈ ఎవడకాయకైతే సాగు ఉండదండి ఫ్రెండ్స్. ఇంకా చూడండి గునుగు పత్తి చెట్టు కన్నా ఎక్కువే అయిందండి దాని తల. చూడండి ఎంత లావు మొలిచింది. 10 రోజుల కింద ఈ వాన ఉంటే నాకు ఇంత కాకపోవండి. వాన లేక గుంటకలు తొలిగలే. ఇంకా చూడండి వేరు చూడండి ఎట్లుందో. అమ్మయ్య, ఈ గడ్డి చూస్తేనే నాకు భయం అవుతుంది. రేపైతే ఈ చేను ముఖం చూడొచ్చండి. మందు కొట్టడం పూర్తయిందండి. ఇక తొందరగా ఇంటికి వచ్చేసాను, స్నానం చేశాను. నేను జాబ్కి వెళ్ళాలి కదా, ఈరోజు నాకు జాబ్కి సెలవు అండి. మీటింగ్ ఉంది. మీటింగ్ అయితే 10 o'clock స్టార్ట్ అవుతుంది. ఆ 10 o'clock వరకల్లా నేను స్నానం చేసి రెడీ అవ్వాలనేసి రెడీ అయ్యాను. అన్నం కూర అన్నీ మార్నింగే చేశానండి. ఇంకా వంకాయ కూర వండాను, అలాగే దోశలోకి సొరకాయ చట్నీ చేశాను, రైస్ వండాను. 3 వండి నేను చెరుకలోకి వెళ్ళానండి. కానీ బాబు దోశ ఎట్లా వేసుకొని తిన్నాడో తెలియదు. దోశ వేసుకొని తినిపోమని చెప్పిన. పిండి అయితే ఒడిసిందండి, వేసుకొని పోయినట్టుండు, దోశ వేసుకొని తిన్నట్టుండు. ఇప్పుడు నేను వేసుకుంటున్నాను దోశలు. వాడు ఎప్పుడు దోశ వేసుకోలేదు, రొట్టె వేసుకుంటాడు కానీ దోశ అయితే ఎప్పుడు వేసుకోలేదు. మరి ఎంతమంది వేసుకుందో ఏమో దోశలు. పొద్దుగాల 5:30కే లేచానండి. ఈ వంటలన్నీ వండాలి కదా, మళ్ళీ వాడు వండుకోలేడు అనేసి ఇక పొద్దుగాల 5:30కే లేచి వంటలు రెడీ చేసి వెళ్ళాను గవా. ఇంకా పని ఉన్నప్పుడు ఇలా ఒత్తిడి ఉంటుందండి. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పనులు చేసుకొని, ఎన్ని గంటలకు ఇలా పొలం కాడికి వెళ్ళి పనులు చేసుకోవాలనేసి తొందరగా చేసుకుంటాను. ఇవాళ అయితే ఒక పని అయితే తీరిందండి మంచిగా. పచ్చి చేనుకి అయితే 10 మంది కొట్టించిన. ఇంకా రేపైతే అడుగు మంది పెట్టి గడ్డి పీకియాలి. ట్రాక్టర్ ఆయన లేట్ చేస్తాడేమో, ఆకలి అవుతుందేమో అనేసి మార్నింగ్ వేసుకొని ఒక దోశ వేసుకొని తినిపోయాను. ఇప్పుడు మళ్ళీ దోశలు అంటే ఇష్టం కదా, ఇప్పుడు ఒక 2 దోశలు వేసుకొని తినిపోదాం లంచ్ బాక్స్ పెట్టుకొని అనేసి దోశలు వేసుకుంటున్నాను. ఈరోజు మీరు మార్నింగ్ ఏం వంట చేసుకున్నారో, ఏం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. దోశ రెడీ. సొరకాయ చట్నీ దోశ ఎలా ఉందో తిని చూసి చెప్తాను. బాగుందండి, సూపర్. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ప్లీజ్ కొత్త వారు ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.